పుట్టుకతో వచ్చిన వికారమే అది. కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్న మూడో కన్ను కాదు. ఆయన పుట్టినప్పుడు 3 కళ్ళ దయ్యం బిడ్డ అనుకుని భయపడిపోయారు. దయ్యం బిడ్డ కాదని, దైవాంశ సంభూతుడని ధర్మాధికారి కులగురువైన సాధువు చెప్పాడట. పిల్లవాడు నిస్సందేహంగా దైవాంశతో జన్మించాడని, అర్ధనారి ఈశ్వరుల లక్షణాలతో పెద్దవాడవుతాడని, అర్ధనారీశ్వర దేవుడు అనే పేరు పెట్టమని ఆదేశించాడట ఆ సాధువు గారు. నిజమా? అనిల అంది. నిజమే. ఆ సాధువు గారి జోస్యం నిజమైంది. ధర్మాధికారి గారి కొడుకు పెరిగే కొద్దీ అర్ధనారీశ్వరుల లక్షణాలు బయటపడ్డాయి. ఒకవైపున మీసం, ఒకవైపున ముక్కుకు ముక్కెర కపర్ది అన్నాడు నిధి వైపు ఆ ప్రశ్నార్థకంగా చూస్తూ. నమ్మశక్యంగా లేదా? మా అశ్వాన్ని చూశాక దేన్నైనా నమ్మాలనే అనిపిస్తోంది నిధి నవ్వుతూ అన్నాడు. 3 కళ్ళ మృత శిశువులు, 4 కాళ్ల మృత శిశువులు, మూపురం దగ్గర నాలుక ఉన్న దూడలు, పుట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ సృష్టిలో విచిత్రాలు కావచ్చు, సృష్టి వైపరీత్యాలు కావచ్చు. నిధి, వీళ్ళ అర్ధనారీశ్వర దేవుడిని మనం చూడాలి అనిల ఉత్సాహంగా అంది. తప్పకుండా అంటూ నిధి కబర్ది వైపు చూశాడు. ఆయన వివాహ అనుమతి విధానం ఏమిటి? వధువుని వరుణ్ణి తదేకంగా చూస్తాడు. మూడో కంటిరెప్ప మూసుకుంటాడు. కొంతసేపు అలాగే ఉండిపోతాడు. దానిని ధ్యానం అని, 3వ కంటితో చూడడం అని అంటారు అందరూ. మూసిన 3వ కంటితో ఆయన వధూవరుల భవిష్యత్తును చూస్తాడట. చూశాక 3వ కన్ను తెరిచి తన నిర్ణయం వెల్లడిస్తాడు. ఆ నిర్ణయం ఒక శాసనం. శుభం అని ఆయన అంటే పెళ్లి జరుగుతుంది, అశుభం అని అంటే పెళ్లి జరగదు. మా విషయంలో అశుభం అన్నాడు. అంటే మీ పెళ్లి జరగదా? నిధి ప్రశ్నించాడు. పెద్దలు జరిపించరు, కబర్ది నిట్టూరుస్తూ అన్నాడు. ఒకవేళ జరిపిస్తే? అనిల్ అడిగింది. దారుణమైన శిక్ష విధించబడుతుంది. వధూవరులకు మరణశిక్ష, వాళ్ళ తల్లిదండ్రులకు యావజ్జీవ కారాగార శిక్ష, కబర్ది అన్నాడు. ఎవరి చేతిలోనూ చావడం దేనికని మమ్మల్ని మేమే చంపుకోవాలనుకున్నాం. మౌనంగా వింటున్న కుసుమ కళ్ళల్లోంచి ఒక్కసారిగా నీళ్లు పొంగి గుండ్రటి బుగ్గల మీద జారాయి. నిధి జాలిగా చూశాడు. ఇద్దరూ ఇలా నా వైపు చూడండి. కబర్ది, కుసుమ విచారం నిండిన కళ్ళతో నిధి వైపు చూశారు. మీరు వెళ్ళిపోవాల్సిందే, ఈ లోకం నుండి కాదు, ఈ దేశం నుండి. దేశం చిన్నది, ప్రపంచం పెద్దది, నిధి గంభీరంగా అన్నాడు. అవును, మీ ధర్మాధికారి అధికారం, మీ రాజుగారి అధికారం చెల్లుబాటి కాని మరో రాజ్యానికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఆనందంగా బ్రతకాలి మీరు, అనిల ధైర్యం చెప్తూ అంది. కబర్ది విచారంగా బలహీనంగా నవ్వాడు. వెళ్ళనివ్వరు. అర్ధనారీశ్వర దేవుడు తన శాసనాన్ని ప్రకటించిన క్షణం నుండి వధూవరుల కుటుంబాల మీద పర్యవేక్షణ ఉంటుంది. మేం పారిపోతే మా కుటుంబాలకు శిక్ష పడుతుంది. చనిపోతే? నిధి అన్నాడు. చనిపోతే పెళ్లి జరగనట్టేగా. అప్పుడు మాకు ఎలాగూ శిక్ష వేయలేరు, మా తల్లిదండ్రులకి వేయరు, కబర్ది అన్నాడు. కావాల్సింది ఒక్కటే, ధర్మాధికారి గారి స్థానంలో ఉన్న అధికారి నిర్ణయం ప్రకారం వద్దన్న పెళ్లి జరగకుండా ఉండటమే. పెళ్ళి మానుకోవడమో చనిపోవడమో ఏదైనా ఒకటే. అన్యాయం, నిధి అన్నాడు. మీ మీద డేగ కన్ను ఉంటుందన్నావు. ఇప్పుడు జరిగింది గూఢచర్యం చేసే వ్యక్తులు చూసి ఉంటారా? గ్రామంలోంచే మమ్మల్ని రహస్యంగా వెంబడించి ఉంటారు. కొండ కొమ్మ మీద నుండి మేము దూకడం దూరం నుండి గమనించి వెనుదిరిగి ఉంటారు. అది వాళ్ల పద్ధతి. మళ్ళీ అపాయంలో చిక్కుకున్నాం. చచ్చిపోయి ఉంటే పైలోకంలో దంపతులయ్యేవాళ్ళం. కబర్దిని కాకుండా మరొకరిని పెళ్లాడలేను. విడిపోయి బతకడం కన్నా కలిసి చచ్చిపోవడం నాకిష్టం. అంతవరకు మౌనంగా ఉన్న కుసుమ గాద్గదికంగా అంది. కబర్ది ఆమె చేతి మీద చేతిని వేసి ఓదార్పుగా పట్టుకున్నాడు. కుసుమ కళ్ళల్లోంచి అశ్రువులు బుగ్గల మీద కాలువలు గట్టాయి. అనిల కుసుమను జాలిగా చూసింది. నిధి మౌనంగా ఏడుస్తున్న కుసుమను తదేకంగా చూశాడు. కుసుమ, కన్నీళ్లు తుడుచుకోమ్మా. ప్రాణం సృష్టి భగవంతుడి లీలా విన్యాసం. సకల ప్రాణులు ఆయన చరాస్తి. ఆ చరాస్తిలో భాగమైన మిమ్మల్ని చంపే అధికారం ఎవ్వరికీ లేదు. మిమ్మల్ని చంపుకునే అధికారం మీకూ లేదు. కుసుమ తటాలను తలెత్తి చూసింది. కపర్ది ఏదో కొత్త విషయం వింటున్న వాడిలా చూస్తున్నాడు. నిధి చెప్పింది నిజం, అనిల ఉద్వేగంగా అంది. ఒక విషయం చెప్పండి కబర్ది. వివాహాల విషయంలో ధర్మాధికారి ప్రమేయాన్ని ఇంతవరకు ఎవరూ ఎదిరించలేదా? నిధి అడిగాడు.
వల్లభదేవుడు గారి నిర్వహణలో ఉన్నప్పుడు నిర్ణయం వాయువరుసల మీద, కులగోత్రాల మీద, సామాజిక అంశాల మీద ఆధారపడి ఉండేది. అతిక్రమించిన వధూవరులకు దేశ బహిష్కారం శిక్షగా ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులకు అంతే. అర్ధనారీశ్వర దేవుడు రంగంలోకి దిగాక పద్ధతి మారిపోయింది. తను నిజంగానే అర్ధనారీశ్వరుడు అవతారంగా భావించుకునే అర్ధనారీశ్వర దేవుడు తన నిర్ణయాన్ని అతిక్రమించిన వధూవరులకు మరణశిక్ష విధించడం ప్రారంభించాడు. ఆయన నిర్ణయానికి ఎదురు తిరిగిన వాళ్ళు భూగర్భ కారాగృహంలో మగ్గిపోతున్నారు. మరొక నిజం కావాలి నాకు, నిధి ఆలోచిస్తూ అన్నాడు. ఈ పెళ్ళిళ్ళ పెద్దరికం మీ గ్రామ సముదాయంలో అంటే మీ గ్రామంలోనూ పరిసర గ్రామాల్లోనూ ప్రజలకి ఆమోదయోగ్యంగానే ఉందా? అందరూ సుముఖంగానే ఉన్నారా? కబర్ది చిన్నగా నవ్వాడు. మా పెద్దలు చెప్తుంటే విన్నాను. పూర్వం ఎక్కువ మందికి నచ్చేది. నచ్చని వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉండేవారట. ఇప్పుడు ఏ గ్రామంలోనూ ఎవ్వరికీ నచ్చదు, ఆయన అనుచరులకి తప్ప. ఎందుకంటే వాళ్ళు అనుకున్న సంబంధాన్ని ఆయన ఆమోదించేస్తాడు. కళ్ళు మూసుకునేగా? అనిల వెటకారంగా అడిగింది. 2 కళ్ళు తెరుచుకుని 3వ కంటిని మూసుకుని కుసుమ కంఠంలో కసి ధ్వనించింది. మీ అధర్మాధికారికి పెళ్ళయిందా? నిధి ప్రశ్నించాడు. అయింది. అతని పెళ్లి నిర్ణయం ఎవరు చేశారు? తండ్రి వల్లభదేవుడేగా. కాదు, ఆయన పెళ్లిని ఆయనే నిర్ణయించుకున్నారు. చేసుకునే ముందు సంబంధాల విషయంలో తన మూడో కంటి విధానాన్ని అనుసరించాడు. అలాగా. చాలామంది కన్యల్ని తిరస్కరించి ఆయన 3వ కన్ను చివరికి ఒక అందమైన ఐశ్వర్యవంతురాలైన దూర ప్రాంతం కన్యామణిని ఎంపిక చేసింది కబర్ది అన్నాడు. నిధి పైకి లేచాడు. వింటుంటే విచిత్రమైన కట్టుకథలా ఉంది. దీని అంత చూడాల్సిందే అంటూ నుదురును అరచేత్తో రుద్దుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ పోయాడు. కొన్ని నిమిషాల తరువాత ఆగి కబర్దిని కుసుమును తదేకంగా చూశాడు. మీకు బకాసురుడు తెలుసా? ఊహించని ప్రశ్న విని ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. బకాసురుడి కథ మహాభారతంలో ఉంది. పాండవులు ఏకచక్రపురం అనే గ్రామంలో తలదాచుకున్నారు. సమీప అరణ్యంలో ఉన్న బకాసురుడికి దినానికి 1 చొప్పున ఆహారంగా వెళ్తున్న నియమాన్ని గమనించారు. ఒకనాడు తమకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబం వంతు వచ్చింది. అప్పుడు భీమసేనుడు వెళ్ళాడు. బకాసురుడిని చంపి గ్రామానికి పట్టిన పీడ వదిలించాడు. కబర్ది అందుకుంటూ అన్నాడు. నిధి చిరునవ్వు నవ్వాడు. ఆ భీమసేనుడిని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు? కబర్ది కుసుమ నోళ్లు తెరిచారు. అర్థం కానట్టు చూశారు. మీ పిల్ల ధర్మాధికారి ఈ ప్రాంతానికి ఒక పీడ, ఒక శాపం అవునా? నిధి అడిగాడు. అందుకు సందేహం లేదు. ముఖ్యంగా యువతీ యువకులకు కుసుమ అంది. ఆ పీడను వదిలించడానికి, శాపాన్ని తొలగించడానికి మీరు ఎందుకు నడుం కట్టకూడదు? నిధి గంభీరంగా అన్నాడు. మేమా? కబర్ది తగ్గుస్తరంతో అన్నాడు. మీరే, మీకు తోడుగా మేము. కబర్ది కళ్ళల్లో భయము, ఆందోళన ప్రత్యక్షమయ్యాయి. మేము మేము అన్నాడతను తడబడుతూ. మీరు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు, చచ్చిపోవాలనుకున్నారు. అంతకంటే భయంకరమైన ప్రమాదం లేదు, జరగదు. అర్ధనారీశ్వర దేవుడి దుర్మార్గాన్ని అంతం చేయడానికి ప్రయత్నించి ఓడిపోతే జరిగేదేమిటి? మీకు మరణశిక్ష, అంతేగా? అంతే, కబర్ది అన్నాడు. మీరు చేయబోయేది మీకే కాదు, మీ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా యువతీ యువకులకు మేలు చేసే మహత్కార్యం. వివాహం అనేది మనిషి వ్యక్తిగతం. గ్రామాధికారి కానీ, ధర్మాధికారి కానీ, న్యాయాధికారి కానీ, రాజుకు కానీ, చక్రవర్తికి కానీ ఆ విషయంలో శాసించే అధికారం లేదు. శాసించేవారు నీచుడు, స్వార్థపరుడు, అహంకారి, అధికార మదం తలకెక్కిన అధముడు. నిధి ఆగి ఇద్దరి వైపు చూశాడు. ఇద్దరి ముఖాలు కొద్దిగా బిగుసుకుపోయి వాళ్ళ అంతరాంతరాలలో ఉబుకుతున్న ఉద్రేకాన్ని చూపిస్తున్నాయి. ఆత్మహత్య నరకలోకానికి మార్గం అన్నాయి శాస్త్రాలు. అందుకే దాన్ని మహాపాపం అన్నాయి. గొప్పదైన ఒక సత్కార్యం చేస్తూ ప్రాణాలు కోల్పోతే అది వీరమరణం అవుతుంది. వీరమరణానికి ఫలితం ఆనందలోకమైన స్వర్గంలో నివాసం. కుసుమ అనుకున్నట్టు పైలోకం అదే. నిధి ఆగి తీక్షణంగా చూశాడు.
కబర్ది కుసుమ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కుసుమ చిగురాకు పెదవులు అదురుతున్నాయి. ఆమె కుడి చెయ్యి మెల్లగా కదిలి కబర్ది చేతి మీద వాలింది. కబర్ది మెల్లిగా తల తిప్పి ప్రేయసి వైపు చూశాడు. కబర్ది, నిధి అన్న చెప్పింది బాగుంది అంది కుసుమ మెరిసే కళ్ళతో చూస్తూ. కుసుమను మెచ్చుకున్నాను అనిల అంది ప్రేమ ఉద్రేకంతో. ఈ మహత్కార్యంలో మీ ఇద్దరికీ తోడుగా మేమిద్దరం ఉన్నాం. నిధి మహావీరుడు. నిజం చెప్పాలంటే మనల్ని ముగ్గురిని నిధి కవచములా కాపాడుతాడు. నాకు తెలుసు. పా పారుపోతుల్లా దాచడం కన్నా పోరుపోతుల్లా చావడం గొప్ప అని అర్థమవుతోంది. మీరేం చేయమంటే అది చేస్తాం. కపర్తి ఉద్రేకంగా అన్నాడు. మగతనం నిండిన మాట. నిధి మెప్పుగా అన్నాడు. కార్యసాధనకు ముందుగా మనం ఒక చోట విడిది చేయాలి, రహస్యంగా. మీ ఇళ్లకు వెళ్ళలేం. కబర్దిని ఏదో ఆలోచన పైకి లేపింది. చూపుడు వేలితో బొటన వేలితో కనుబొమ్మల్ని రుద్దుకున్నాడు. తటాలను నిధి వైపు తిరిగాడు. సురక్షితమైన రహస్య ప్రదేశం నాకు తెలుసు. ఇంకేం, బయలుదేరండి అంటూ అనిల కూర్చున్న చోటు నుండి లేచింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.